నా ప్రియమైన స్నేహితులారా, మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో, కుక్క పిల్లలు కుక్కలాగే బ్రతుకుతారు, పంది పిల్లలు పందిలాగే బ్రతుకుతాయి, గాడిద పిల్లలు గాడిదలాగే బ్రతుకుతాయి. మరి మనం దేవుని పిల్లలు, మనం ఎలా బ్రతకాలి? కుక్క పిల్లలు కుక్కలా బ్రతికినప్పుడు, పంది పిల్లలు పందిలా బ్రతికినప్పుడు, గాడిద పిల్లలు గాడిలా బ్రతికినప్పుడు, దేవుని పిల్లలు దేవునిలాగే బ్రతకాలి. అవునా కదా? మన దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా బ్రతకాలి. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, మనం కూడా ఇతరులని ప్రేమించాలి. మన దేవుడు దయ కలిగిన వాడు, మనం కూడా ఇతరుల పట్ల దయ చూపించాలి. మన దేవుడు క్షమించేవాడు, మనం కూడా ఇతరులని క్షమించాలి. మన దేవుడు కన్నీరు తుడిచేవాడు, మనం కూడా చేతనైతే వేరే వాళ్ళ కన్నీరు తుడవాలి. మన దేవుడు ఆదరించేవాడు, వీలైతే మనం ఇతరులని ఆదరించాలి. మన దేవుడు ఆశీర్వదించేవాడు, నీ ప్రార్థన ద్వారా నువ్వు ఇతరులని ఆశీర్వదించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం నిజంగా దేవుని బిడ్డలమైతే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజంగా దేవుని కుమార్తె అయితే, దేవునిలాగే బ్రతకాలి. అలా బ్రతుకుటకు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.